ప్రైజ్ రాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఏ విధంగా భూమి మీదకి రావటం జరిగింది, ఆయన ఏ విధంగా భూమి మీద జన్మించటం జరిగింది. మొదటిగా మనము చూసినట్లయితే పాపరహితుడిగా మత్తయి సువార్త 1:18 రాయబడి ఉంటుంది. ఏమని? పాపరహితుడిగా అంటే పాపము లేని వ్యక్తిగా ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. రెండో అంశాన్ని మనం ఒకసారి చూస్తే బలి పశువుగా యోహాను సువార్త 1:29. అదే కాకుండా పశువుల పాకలో లోక 2:27 బలి పశువుగా ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆదరణకర్తగా మత్తయి సువార్త 2:10 రాసినటువంటి విధముగా ఆదరణకర్తగా ఆయన మన మధ్యలోనికి రావటం జరిగింది. అలాగే మత్తయి సువార్త 2:2 ఇంకొక లేఖనాన్ని మనం చూస్తుంటే వెలుగుగా మన మధ్యలోకి ఆయన రావటం జరిగింది. మత్తయి సువార్త లూకా సువార్త 2:10 రక్షకుడుగా ఆయన ఈ భూమి మీదకి రావటము జరిగింది. తర్వాత మనము ఆరో అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 2:10 ప్రజలందరికీ సంతోషకరముగా, అంటే సంతోషం లేనటువంటి ప్రజలకి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆయనగా ఆయన భూమి మీదకి రావటము జరిగింది. మళ్ళా లూకా సువార్త 2:34 మనం ఒకసారి చూసినట్లయితే వివాదాస్పందనగా ఆయన రావటం జరిగింది. మళ్ళా లూకా సువార్త 2:14 మనం ఒకసారి చూసినట్లయితే ప్రవచనములను నెరవేర్చడాని కోసము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ప్రవచనాలలో ఏమైతే రాసి ఉన్నారో యేసుక్రీస్తు గురించి, ప్రవచనాలలో ఏదైతే వివరించి ఉన్నారో యేసుక్రీస్తు గురించి, వాళ్ళు అవన్నీ యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. మనం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే అంశాన్ని ఆయన తెలుసుకొని ఆయన నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి వాడు. హెబ్రీ పత్రిక 1:4 రాయబడి ఉంటుంది. ఏమని? యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి వాడు. అదే హెబ్రీ పత్రిక 1:4 ఆయన నామమే శ్రేష్టమైనది అని రాయబడి ఉంటుంది. అదే హెబ్రీ పత్రిక 7:25 ఆయన ఇచ్చు రక్షణ శ్రేష్టమైనది. అదే హెబ్రీ పత్రిక 7:20 ఆయన క్రొత్త నిబంధన శ్రేష్టమైనది. అదే హెబ్రీ పత్రిక 7:26 ఇంకొక మాట, ఆయన యాజకత్వమే శ్రేష్టమైనది. అదే హెబ్రీ పత్రిక 7:19 ఇంకొక లేఖనము శ్రేష్టమైన దాని గురించి రాయబడి ఉంటుంది. ఆయన ఇచ్చు నిరీక్షణే శ్రేష్టమైనది. అదే హెబ్రీ పత్రిక 14:16 ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఆయన దేశము శ్రేష్టమైనది. అదే హెబ్రీ పత్రిక 11:35 ఇంకొక మాట రాయబడి ఉంటుంది యేసు ప్రభు గురించి. ఆయన పునరుద్ధానము శ్రేష్టమైనది. అవును, ఆయన పునరుద్ధానము శ్రేష్టమైనది. ఆయన పునరుద్ధానము శ్రేష్టమైనది. ఆయన పుట్టుక శ్రేష్టమైనది. ఆయన మరణము శ్రేష్టమైనది. ఆయన జనన విధానము శ్రేష్టమైనది. ఆయన అంత శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన ఎవరు? శ్రేష్టమైనటువంటి వాడు. శ్రేష్టమైనటువంటి వాడు అయినటువంటి ఆయన నామాన్ని మనం నమ్ముకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాక దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని మనము ఏ లేఖనాల ద్వారా మనము వివరించుకోగలము. నిజమైనటువంటి వెలుగు ఒకటి ఉండెను. యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు యేసు ప్రభు వారి గురించి వివరిస్తారు. యోహాను సువార్త
9వ వచనంలో నిజమైనటువంటి వెలుగు ఒకటి ఉండెను. మళ్ళా జీవపు వెలుగు యోహాను వారికి అదే వచనాన్ని ఆయన వివరిస్తాడు. జీవమైనటువంటి వెలుగు, ఆ వెలుగుకి మరణం లేదు, జీవమైనటువంటి వెలుగు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది అన్నమాట. మళ్ళా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. మళ్ళీ మహిమతో కూడినటువంటి వెలుగు 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది మహిమతో కూడినటువంటి వెలుగు. మళ్ళీ 1 యోహాను 2వ అధ్యాయము 8వ వచనంలో సత్యమైనటువంటి వెలుగు, ఆయన సత్యమైనటువంటి వెలుగు. మళ్ళీ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనంలో నిత్యమైనటువంటి వెలుగు అని రాయబడి ఉంటుంది. మళ్ళీ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో గొప్ప వెలుగు అని రాయబడి ఉంటుంది. మళ్ళా కీర్తన 112వ అధ్యాయము 4వ వచనంలో యథార్థవంతమైన వెలుగు, ఆయన సహోదరుని ప్రేమించువాడు. 1 యోహాను 1:7 వచనం, సహోదరుని ప్రేమించువాడు వెలుగుగా ఉండాలి. ఆయన మన మధ్యలోనికి వెలుగుగా వచ్చిండు, మన మధ్యలోనికి వెలుగుగా ఆయన వచ్చినాడని మనం తెలుసుకోవాలి ఈ సమయంలో. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు వారికి దేవుడు వెలుగు రూపంలో కనపడితే ఆయన ఆలోచన మారింది, ఆయన గుణాలు మారినాయి, ఆయన మాట తీరు మారింది, ఆయన నడవడిక మారింది, అన్నీ మారినాయి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనంలో దమస్కు ప్రాంతంలోనికి అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్తా ఆ మార్గంలో దేవుడు వెలుగు రూపంలో అగపడి అపోస్తలుడైనటువంటి పౌలు వారిని దర్శిస్తే అప్పుడు దాకా ఉన్నటువంటి ఆలోచన వేరు, యేసు ప్రభు వారు అపోస్తలుడైనటువంటి పౌలుని దర్శించినాక ఆయన ఆలోచన వేరు. అప్పుడు దాకా ఉన్నటువంటి నిర్ణయం వేరు, యేసు ప్రభు వారు అపోస్తలుడైనటువంటి పౌలు వారిని దర్శించినాక అప్పటి నుంచి ఉన్నటువంటి నిర్ణయాలు వేరు. యేసు ప్రభు వారు దర్శించక ముందు ఆయన సాధించాలనుకున్నది వేరు, యేసు ప్రభు వారు దర్శించినాక ఆయన సాధించాలనుకున్నది వేరు. ఈరోజు దేవుని వాక్యం మీరు నేను వింటూ ఉన్నాం. వెనకటి జీవితానికి ఈ జీవితానికి మార్పు ఉంది మనలో. అందుకంటాడు వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాను. వాక్యమే తిమోతి రాసినటువంటి 1వ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతి రాసినటువంటి 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యమే శరీరధార ఆయను, వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చింది. రక్త మాంసంలో పాలివాడు ఆయను. ఎబ్రీ పత్రిక 2:14 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 14-17 వచనాలలో రాయబడి ఉంటుంది. ఏమని? రక్త మాంసాలలో పాలివాడు దేవునితోటి ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆయనతోటి సమానంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, మహిమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన మానవుని రక్త మాంసాలు కలిగి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎలా వచ్చారు? స్త్రీ గర్భమున జన్మించిన. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, లోకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం 35వ వచనం కానుంచి మనము చూసినట్లయితే స్త్రీ గర్భాన ఆయన జన్మించడు. మానవునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చను. స్త్రీ గర్భాన ఆయన జన్మించింది. ఎందుకు జన్మించాల్సి వచ్చింది స్త్రీ గర్భాన? దేనికి జన్మించాల్సి వచ్చింది మానవునిగా? దేనికి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఆయన మానవునిగా అంటే పాపరహితుడిగా ఆయన రావాల్సి వచ్చింది, పాపం లేని వ్యక్తిగా ఆయన రావాల్సి వచ్చింది. ఫస్ట్ దేవుడు అవ్వ ఆదాముని పాపం లేని వ్యక్తులుగా తయారు చేసి ఆ ఏదైనా వనములు వాళ్ళని పెడితే వాళ్ళు పాపులైపోయారు. ఎందుకు పాపులయ్యారు? దేవుడు మాట వినకుండా ఉండటం వల్ల వాళ్ళు పాపులైపోయారు. అందుకని ఈయన ఏం చేశాడు? పాపము లేనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూస్తే, 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా వీటి మాటల గురించే వివరించటము జరుగుతుంది. దేవుడు పరిశుద్ధుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని? దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు నీతిమంతుడు, యేసు ప్రభువారు
ఆ యేసు ప్రభు వారు జీవితంలో తప్పు అనేది ఎక్కడ లేదు. అందుకే అంటాడు యేసు ప్రభు, నాలో పాపం ఉండదని మీరు ఎవరైనా చెప్పగలడా? వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు మీలో ఎవరైతే తప్పు చేయలేదో, మీరెవరైతే అన్యాయం చేయలేదో, మీరెవరైతే అక్రమం చేయలేదో, మొదటిగా వాళ్ళందరూ ఆమె రాయమన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ పాపాలు వాళ్ళకు గుర్తు, అయ్యో నేను ఈ తప్పులు చేశానే, అయ్యో వాళ్ళ తప్పులు చేశానే, అయ్యో నేను ఈ పొరపాటు చేశానే, నేను రాయకూడదు, ఎవడికోడు వెళ్ళిపోయి వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని ఇక నుంచి నువ్వు వ్యభిచారం చేయొద్దు. ఆమె పశ్చాత్తాపం కలిగింది, ఆమెకి పశ్చాత్తాపం కలిగింది, మనసు మారింది, వెళ్ళిపోయింది ఆమె. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం చెప్తున్నాం, రెండు జరుగుతున్నాయి. చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ పాపరహితుడిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, తను ఆలోచన చేసి బ్రతకాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ వస్తూ ఉన్నది, క్రిస్మస్ చేసుకుంటున్నాము, పోతూ ఉన్నది, వస్తూ ఉన్నది. అదేం ఆగట్లా. సంవత్సరానికి పండగ అనుకుంటున్నాం, కొత్త బట్టలు తీసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ పాపరహితుడిగా మనమున్నామా? అందుకే అంటాడు సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు సమస్తమును చూసును, దేవుడు సమస్తమును చూసును. భూమి మీద ఉన్నటువంటి మానవుల్ని అన్ని విషయాలు దేవుడు సమస్తము చూసేటువంటి వాడిగా ఉన్నాడు. నిన్ను నన్ను ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. మన జీవితం ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది తెలుసుకొని జీవించాలని నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.